హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక హోమం చేయించడం కోసం అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా పూజారి గారితో పూజని జరిపిస్తూ ఉంటారు. ఇక శాంతి హోమం జరిపిస్తున్న పూజారి గారు ఇద్దరికి చెరో కొబ్బరికాయ ఇస్తారు. ఒక్కసారిగా వాళ్ళు కొబ్బరికాయ కొడుతుండగా సడన్గా 2 కార్లు వచ్చి ఆగుతాయి. ఆ కార్లు చూసిన అక్షయ్ కమల్ ఇద్దరు కూడా ఆగిపోతారు. ఇక కార్లో నుంచి రాజేశ్వరి అలాగే భరత్ వాళ్ళతో పాటు కొంతమంది రౌడీల్ని తీసుకునైతే వస్తారు. ఇక రాజేశ్వరి అయితే, రే అక్షయ్, నిజంగా నీ భార్యకి సిగ్గులేదు, కనీసం నీకైనా సిగ్గుందా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని మీరు అవనిని పట్టుకొని అంత మాట అంటున్నారు అని అంటుంటే, రే ఇన్ని రోజులు నీ భార్య గురించి నేనేదో అనుకున్నాను కానీ తను కేవలం నా భర్త సంపాదించిన ఆస్తి కోసమే ఇదంతా చేస్తుందని నాకు ఇవాళ బాగా అర్థమైంది. చూడు, నా భర్త సంపాదించే ఆస్తి కావాలంటే వెంటనే వెంటనే ఆస్తిని దాని మోహాన కొడతాను, కానీ ఇట్లా దొంగతనంగా దొంగ పనులు చేయడం దేనికి అని అంటుంటే, అత్త ఏం మాట్లాడుతున్నావు? అవని అట్లాంటిది కాదు, మీరు అనవసరంగా అవని మీద నోరు పారేసుకుంటున్నారు అని అంటుంటే, ఆగరా ఆగు, ముందు నా భర్తని నా నుంచి దూరం చేశారు, అలాగే తను పర్సనల్ అకౌంట్ అని తను పక్కన పెట్టిన డబ్బుని చాలా తెలివిగా కొట్టేశారు. ఇక మిగిలిందేంటి? నా ఆస్తే కదా, ఆస్తి కోసం ఎంతటికైనా దిగజారుతుందా అవని అంటూ ఇక రాజేశ్వరి అయితే అవని గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా అక్షయ్ కోపంగా, చూడండి అత్తయ్య, ఇంతవరకు మీరు ఏం మాట్లాడినా ఒప్పుకున్నాను, కావాలంటే మీరు నన్ను ఎన్నైనా అనండి, కానీ అవని గురించిలా తప్పుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, అసలు నువ్వు వాడదానివేనా అంటూ ఇక అక్షయ్ అయితే రాజేశ్వరి మీద విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా భరత్ రాజేశ్వరి మీదకి అక్షయ్ వస్తుండగా తనని దూరంగా నెట్టేస్తాడు. అలా నెట్టేయడంతో అక్షయ్ కింద పడిపోతాడు. రేయ్, మా అన్నయ్యనే నెట్టేస్తావా నిన్ను అంటూ ఇక కమల్ అయితే భరత్ని కొట్టడానికి దగ్గరికి వెళ్తాడు. అలాగే అక్షయ్ కూడా, చూడు భరత్, నువ్వు ఈ రాజేశ్వరి కింద పని చేస్తూ ఉండొచ్చు, కానీ తను మీ అక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, కనీసం తోడబుట్టిన అక్క గురించి మాట్లాడుతుంటే నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు అని అంటుంటే ఇక భరత్ అయితే, చూడండి, నేను రాజేశ్వరి మేడం దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నాను, మేడం గురించి అలాగే మేడం విషయంలో ఎవరన్నా తప్పు చేస్తే అది నా వాళ్ళైనా సరే నేను అస్సలు ఊరుకోను అంటూ భరత్ మాట్లాడుతుంటే, రే నీకిలా చెప్తే అర్థం కాదురా, సొంత అక్క ఈ రాజేశ్వరి ఇచ్చే డబ్బు కోసం సొంత అక్కని ఇలా నానా మాటలు అనిపిస్తావా నిన్ను అంటూ ఇక అక్షయ్ అయితే భరత్ మీద విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా భరత్ అక్షయ్ని కొడతాడు. అక్షయ్ని అలా కొట్టడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇక రాజేశ్వరి అయితే, నేను ఏదైతే కోరుకున్నానో ఇక్కడ అదే జరుగుతుంది, ఇంతవరకు భరత్ నా మాట వింటాడా లేదా, నా నుంచి ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్తే దూరం అయిపోతాడేమోనని ఆలోచించాను, కానీ భరత్ నా నుంచి వెళ్ళిపోడని ఈరోజు నాకు నమ్మకం కలిగింది. నా కోసం తన అక్క భర్త అయిన అక్షయ్ని కొడతానికి కూడా వెనకాడలేదు. భరత్ని ఇక శాశ్వతంగా నా వైపుకి తిప్పుకున్నానని అర్థమవుతుంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక భరత్ అయితే అక్షయ్ దగ్గరికి వచ్చి, చూడండి, నా కళ్ళ ముందు మేడంని ఎవరన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు, ముఖ్యంగా మేడం ఏం చెప్తే అదే కరెక్ట్. చూడండి, మేడం గారు తన భర్త ఇచ్చిన డబ్బులని మర్యాదగా వెనక్కివ్వండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా కుప్ప కూల్చేస్తాను అంటూ ఇక భరత్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాజేశ్వరిని, మేడం పదండి, చచ్చినట్టు వాళ్ళే డబ్బు తెచ్చిస్తారు అంటూ ఇక భరత్ అయితే రాజేశ్వరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కమల్ మాత్రం అక్షయ్ని పైకి లేపి, ఏంటన్నయ్యా భరత్లో ఈ మార్పు, అసలు భరత్ ఏంటి ఇంతలా మారిపోయాడు, చివరికి నిన్ను కొట్టడానికి కూడా వెనకాడలేదు అంటూ ఇక కమల్ అయితే అక్షయ్ని పైకి లేపుతాడు. అక్షయ్ మాత్రం అందరి ముందు తనకి జరిగిన అవమానాన్ని తలుచుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని చాలా అంటే చాలా కుమిలిపోతాడు. ఇక కమల్ని తీసుకుని అక్షయ్ ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన అక్షయ్ని చూసి, అవని, ఏవండి
ఈరోజు శాంతి పూజ చేస్తున్నాను అన్నారు. మరి మీరు వచ్చేసారేంటి? పూజ అయిపోయిందా అని ఇక అవని అయితే అక్షయ్ని అడుగుతుంటుంది. కానీ అక్షయ్ మాత్రం మాట మాట్లాడకుండా మౌనంగా తల దించుకుని లోపలికి వెళ్ళిపోతుంటే ఇంకా పార్వతి కూడా, రే అక్షయ్, ఏంట్రా అవని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా లోపలికి వెళ్ళిపోతున్నావు, ఏమైందిరా అని అంటుంటే ఇక కమలైతే, వదిన శాంతి పూజ జరిపిస్తుంటే అక్కడ రాజేశ్వరి అత్తయ్య వచ్చారు అని అంటుంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏంటి, పిన్నొచ్చిందా, ఎందుకొచ్చింది అని అడుగుతూ ఉంటే ఇక అక్షయ్, కమల్ ఇప్పుడు అదంతా ఎందుకు అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ చెంప మీద ఉన్న ఆ చేతి ముద్ర కనిపిస్తుంది. ఇక అవని, ఎవండి, ఏమైందండి, ఈ బుగ్గ మీద చేతి ముద్ర కనిపిస్తుంది అంటే మీ మీద ఎవరో చేయి చేసుకున్నారు, ఎవరండి, ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందో చెప్పకపోతే నా మీదొట్టే, కన్నయ్య చెప్తావా లేదా అంటూ ఇక అవని అయితే తన మీద ఒట్టు వేసుకోవడంతో ఇంకా కమల్ అయితే అక్కడ జరిగిన గొడవ మొత్తం చెప్తాడు. ఒక్కసారిగా కమల్ చెప్పిన గొడవని విని అవని కోపంతో రగిలిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా వింటున్న పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఎన్ని రోజులు వీళ్ళని ఎదిరించే వాళ్ళు లేరని ఓ తెగ రెచ్చిపోయారు. ఇక వీళ్ళని ఎదిరించే ఒకడిని అమ్మ ఆయుధంగా సిద్ధం చేసింది. ఇక ఆ భరత్ గాడు మా కుటుంబం మీద ఈగ వాళ్ళన ఊరుకోడని వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా అక్షయ్ బావ గారికి అయితే గట్టి చెంప ముద్రే పడిందనమాట అని చెప్పి ఇక పల్లవి కూడా తెగ ఆనందపడిపోతుంది. ఇంకా పార్వతి అయితే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, ఆ భరత్ గాడు అక్షయ్ మీద చేయి చేసుకున్నాడా, ఎంత పని చేశాడు, వాడి పని ఇప్పుడే చెప్తాను అంటూ ఇక పార్వతి అయితే చాలా ఆవేశపడుతూ ఉంటే అక్కడే ఉన్న అవని, అత్తయ్య మీరాగండి, భరత్ ఆయన్ని కొట్టినందుకు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, మీరు కాస్త సైలెంట్గా ఉండండి, ఏవండి నాతో రండి అంటూ ఇక అక్షయ్ని తీసుకొని అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంకా అదంతా చూస్తున్నా ఇక కమల్ అయితే, వదిన నేను కూడా వస్తాను అంటూ ఇక కమల్ వాళ్ళతో బయలుదేరుతుంటే అవని, కమల్ నువ్వు అక్కడికి రావద్దు, ముందు ఇక్కడే ఉండు, అక్కడికి వెళ్ళి నేను భరత్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక అవని అయితే అక్షయ్ని తీసుకుని డైరెక్ట్గా తన పుట్టింటికే వెళ్తుంది. అక్కడ భరత్ అయితే చాలా కోపంగా ఇంట్లో కూర్చుని అన్నీ కింద పడేస్తూ ఉంటాడు. భరత్ కోపాన్ని చూసిన మీనాక్షి అయితే, భరత్ ఏమైంది, ఎందుకలా ఉన్నావు, అసలు ఏమైందిరా అని అంటుంటే, ఏమైందో నేను చెప్తానమ్మా, ఆయన మీద చేయి చేసుకుని ఆయన్ని కొట్టి అందరి ముందు అవమానించాడు నీ ముద్దుల కొడుకు అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. అవని ఏమంటున్నావమ్మా, అల్లుడు గారిని భరత్ కొట్టడం ఏంటి అని అంటూ ఉంటే ఇక అదే టైంలో అక్కడే ఉన్న చక్రధర్ అయితే, అమ్మా అవని ఏం మాట్లాడుతున్నావు, భరత్ అల్లుడు గారి మీద చేయి చేసుకున్నాడా అని అంటుంటే, అవును నాన్న, వీడు ఆ రాజేశ్వరి గారి మాట విని తన కోసం ఎవరినన్నా చంపేస్తాను అంటూ ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆయన మీద చేయి చేసుకుని అందరి ముందు ఆయన్ని అవమానించాడు. రేయ్ ఇప్పుడు చెప్తున్నాను, ఏంట్రా నువ్వు ఆయన మీద చేయి చేసుకుంటావా, ఆయన్ని కొడతావా, అసలు నిన్ను అంటూ ఇక అవని అయితే భరత్ మీద చెయ్యెత్తడంతో ఒక్కసారిగా భరత్ అవని చెయ్యి పట్టుకుంటాడు. అలా అవని చెయ్యి పట్టుకోవడంతో అక్కడే ఉన్న మీనాక్షి, రేయ్ ఏంట్రా నా కళ్ళ ముందే నీ అక్క చేయబట్టుకుంటావా నిన్ను అంటూ ఇక మీనాక్షి అయితే భరత్ 2 చెంపలు పగల కొడుతుంది. ఒక్కసారిగా భరత్, అమ్మా ఆగమ్మా ఆగు, నేనేం తప్పు చేయలేదు, నేను పనిచేసి నా వానర్ కోసం నేను తన మీదకి వచ్చిన వాళ్ళని ఎదిరించాను అంతే, నేనెవరిని కావాలని కొట్టలేదు, కావాలని ఎవరిని అవమానించలేదు అని అంటుంటే ఇక చక్రధర్ అయితే, రేయ్ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, నువ్వు క్షమించరని తప్పు చేస్తున్నావు, చూడు అక్షయ్ ఈ ఇంటి అల్లుడు మీదే చేయి చేసుకుంది కాక తిరిగి నువ్వు చేసింది తప్పు కదని మాట్లాడుతున్నావా అని అంటుంటే, తప్పప్పుల గురించి నువ్వే చెప్పాలి, మరి నీలాంటి వాడు చెప్తే వినడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు అని అంటుంటే, రేయ్ భరత్ ఏంట్రా తండ్రితో మాట్లాడే మాటలు, అసలు నువ్వు రోజు రోజుకి ఇలా ఎందుకు మారిపోతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇక రాజేశ్వరి మీనాక్షి అయితే భరత్ని నిలదీస్తుంటే, భరత్ అమ్మా
నేను తప్పు చేశాను అంటూ పదే పదే నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ నేను ఏ తప్పు చేయలేదని మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక అవని అయితే, రేయ్ నువ్వు ఆయన్ని కొట్టడం తప్పు కదా అని అంటుంటే, మరి మీ ఆయన నా కళ్ళ ముందే రాజేశ్వరి మేడం మీద చెయ్యెత్తడం తప్పు కదా, ఆయన మగవారయుండి ఆడవారి మీద చెయ్యెత్తడమేంటి అని అంటుంటే, రేయ్ ఇంకొక్క మాట మాట్లాడమంటే చంపేస్తాను అని అంటుంటే, చూడక్క మీకు ఆ కుటుంబానికి ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు, కానీ బిజినెస్ పరంగా రాజేశ్వరి మేడం గారి భర్త దగ్గర మీ ఆయన 50 లక్షలు తీసుకున్నాడు. ఆవిడ 50 లక్షలు తీసుకున్నందుకు మీ ఆయన మీద మీ కుటుంబం మీద కేసు వేసి మీ కుటుంబాన్ని రోడ్డుకి ఇడుస్తాననింది. అందుకే అలా జరగకుండా ఉండడం కోసమే అక్కడ నేను మీ ఆయన్ని కొట్టవలసి వచ్చింది. ఇక మీ ఆయన రాజేశ్వరి మేడం చెప్పినట్టు మర్యాదపూర్వకంగా 2 రోజుల్లో 50 లక్షలు ఇవ్వకపోతే నేను ఆపినా సరే రాజేశ్వరి మేడం అస్సలు ఆగదు. ఇక మీ కుటుంబం రోడ్డున పడవలసిందే. ఎందుకు చెప్తున్నానో విని మర్యాదగా మేడం గారి దగ్గర నుంచి తీసుకున్న ఆ 50 లక్షలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పడంతో, రే ఏంట్రా మాట్లాడితే రాజేశ్వరి మేడం అంటూ భజన చేస్తున్నావు. అసలు నువ్వు ఆవిడ దగ్గర పనిచేయడం వల్లే ఇట్లాంటి గొడవలన్నీ వస్తున్నాయి. నువ్వు ఎవరి దగ్గర పనిచేయద్దు. ఎప్పట్లాగానే నువ్వు చిన్న ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చిన రోజే సంతోషంగా ఉన్నామంటూ మీనాక్షి మాట్లాడుతుంటే, ఏంటమ్మా వీళ్ళన్న మాటలకి నువ్విలా మాట్లాడుతున్నట్టున్నావు. చూడమ్మా, ఇదిగో ఈయన గారు కోట్లల్లో బిజినెస్ చేస్తున్నాడు. ఒక్కరోజన్నా ఈయన చేసే బిజినెస్లో నన్ను పిలిచి చిన్న ఉద్యోగం ఇచ్చి నాకు మంచి శాలరీ ఇస్తే ఇలా నేను మనకి శత్రువైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసే అవసరం ఉండేది కాదు కదా. అక్క అంటూ అవని అక్క చుట్టూ తిరిగాను. తనేం చెప్తే అది గుడ్డిగా నమ్మి ఆవిడ చెప్పిందంతా రైట్ అని ఆవిడతో పాటు నేను కూడా అందరితో గొడవ పడ్డాను. కానీ చివరికి ఏం జరిగింది, నేను వాళ్ళకంటే ఎక్కువ స్థానంలో ఉండకూడదని వీళ్ళు నన్ను కనీసం వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి చిన్న ఉద్యోగానికి కూడా నేను పనికిరానమ్మా. అక్కడే వీళ్ళ బుద్ధుల్ని నువ్వు అర్థం చేసుకో. కానీ రాజేశ్వరి మేడం నా టాలెంట్ని గుర్తించి నాకు మేనేజర్ పోస్ట్నిచ్చారు. అలాగే ఆ పోస్టుకి తగ్గట్టుగా నేను ఎందులోనూ తక్కువ కాకూడదని నాకు కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. నాకు 2 లక్షలు జీతం ఇచ్చి అంత పెద్ద కంపెనీలో ఆవిడకి ఎటువంటి గౌరవం ఉందో అటువంటి గౌరవాన్ని నాకు కూడా ఇవ్వాలని అందరి ముందు చెప్పింది. అట్లాంటి మంచి మనిషి దగ్గర ఉద్యోగం వద్దని చెప్తావేంటి? నీకు కూడా వీళ్ళతో పాటు మతి పోయిందా అని అంటుంటే, రేయ్ రాజేశ్వరి నీ టాలెంట్ని గుర్తించి నీకు అంత పెద్ద ఉద్యోగాన్ని ఇవ్వలేదురా. నిన్ను తన వైపుకు తిప్పుకోవడం కోసమే నీకు డబ్బుని ఎరగా వేసింది. నీకు అది అర్థం కావట్లేదు అంటూ ఇక చక్రధర్ అయితే భరత్కి బుద్ధులు చెప్తుంటే, భరత్ ఆపు నువ్వు. అసలు నువ్వు చెప్తే నేనెలా వింటా అనుకుంటున్నావు? నీలాంటి వాడి మాటలే నమ్మను. 25 ఏళ్ళుగా మేం తింటున్నామా ఉండన్నామా అని పట్టించుకొని నీకు ఇప్పుడు ఉన్న పలంగా మా మీద ఎవనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు నువ్వు నాకు నీతులు చెప్తే నేనెలా వింటా అనుకుంటున్నావు? నువ్విక్కడికి ఏ రకంగా వచ్చావో ఎవరికి తెలుసు? నువ్వు వచ్చిన దగ్గర నుంచే మా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి అంటూ ఇక భరత్ అయితే చక్రధర్ని మాట్లాడుతూ ఉంటే, చక్రధర్ చూడు భరత్, నువ్వు తప్పు చేస్తున్నావు. రాజేశ్వరి మాటలు విని ఇలా కన్న తల్లిని తోడబుట్టిన అక్కని దూరం చేసుకుంటున్నావు. అసలు ఇదంతా ఆ రాజేశ్వరి కావాలని మీనాక్షి నుంచి నిన్ను దూరం చేయడానికే చేస్తుంది అని అంటుంటే ఇక మీనాక్షి కూడా, అవునరా భరత్, మీ నాన్నగారు చెప్పినట్టు మన కుటుంబంకి నిన్ను దూరం చేయడం కోసమే ఆ రాజేశ్వరి ఇదంతా చేస్తుందనిపిస్తుంది. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడమ్మా, నువ్వు 25 ఏళ్ళుగా వదిలేసిన ఈ మనిషిని క్షమించి తిరిగి మళ్ళీ ఇక్కడికి రానిచ్చావు. మరి ఆవిడ కూడా నా టాలెంట్ని గుర్తించి అంత పెద్ద ఉద్యోగాన్ని బాధ్యతని నాకు అప్పచెప్పినప్పుడు ఆవిడ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కదా. అందుకే ఆవిడ నమ్మకం నిలబెట్టడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఇక నేను ఎవ్వరు చెప్పినా విన్ను. ఇక మరొక విషయం,
మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి గొడవలుంటే మీరు వాళ్ళు చూసుకోండి, మధ్యలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ భరత్ అయితే ఇక అవని అక్షయ్లకి గట్టి వార్నింగ్ ఇచ్చి ముఖ్యంగా చక్రధర వైపు చూస్తూ, చూడు నువ్వు ఇక్కడ ఉండడానికి 4 రోజులు గడువిచ్చాను. ఈ 4 రోజుల్లో 3 రోజులు పూర్తయిపోయింది. ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఈ ఒక్కరోజులో నువ్వు వెళ్ళకపోతే నా భార్యను తీసుకుని నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇక భరత్ మాట్లాడుతుంటే, రే భరత్ ఏంట్రా మాటలు? నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళిపోతావా? మరి అమ్మా అని ఇక అవని అడుగుతుంటే, అవని మాటలకి భరత్, చూడక్క అమ్మ కూడా నాకు కావాలి, అమ్మతోనే కలిసి ఉండాలని ఆశపడ్డాను. కానీ ఆవిడ నేను దూరంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే కదా 25 ఏళ్ళుగా వదిలేసిన ఈయన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఆయనుంటే నేనుండనని తెలిసి కూడా ఆయన్ని ఇక్కడే ఉంచుతుందంటే కారణమేంటి? నన్ను వెళ్ళిపోమనే కదా అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే, రే భరత్ ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇక మీనాక్షి బాధపడుతుంటే, మీనాక్షి మాటలకి ఇంకా భరత్ అయితే, చూడమ్మా నిజంగా నీకు నా మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఈయన్ని వదిలేసి నాతో పాటు వచ్చేస్తావు. కానీ ఇక భరత్ మాటలకి మీనాక్షి చాలా బాధపడుతుంది. ఇక చక్రధర్ అయితే భరత్ మాటలకి చక్రధర్, రే చూడ్రా, నువ్వు ఎవరి కోసమైతే నీ తల్లిని ఎదిరిస్తున్నావో ఆ తల్లి నీకు అల్లారు ముద్దుగా పెంచింది. కానీ నువ్వదంతా కాదని ఇప్పుడు నీకు కొత్తగా డబ్బుని ఎరగా వేసి తన చుట్టూ తిప్పుకుంటున్న రాజేశ్వరి కోసం ఇంతమందిని ఎదిరిస్తున్నావు, ఇంతమంది మనసుని బాధ పెడుతున్నావు. తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే, చక్రధర్ మాటలకి భరత్ అయితే, చూడు నువ్వు చెప్తే నేను ఎలా వింటా అనుకుంటున్నావు? అసలు నీలాంటి వాడి మాటల్ని వినడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నా ముందుకొచ్చి ఇట్లాంటి మాటలు చెప్పి నువ్వేదో మంచివాడివని ప్రూవ్ చేసుకోవద్దు. సరి ముఖ్యంగా నువ్వు రేపటికల్లా 50 లక్షలు ఇవ్వకపోతే నువ్వు జైలు పాలవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అక్షయ్ వైపు వేలు చూపిస్తుంటే, ఒక్కసారిగా అవని భరత్ చెంప పగలకొట్టి, రేయ్ ఇంకొక్కసారి నా భర్తకి వేలు చూపించావంటే ఆ వేలుని విరిచేస్తాను. ఏంట్రా మాట్లాడితే 50 లక్షలు అంటూ విర్రవీగిపోతున్నావు? అయినా ఆ డబ్బుని మీ పిన్ని, అదే మీ మేడం తన అకౌంట్ నుంచి ఇవ్వలేదు. నా తండ్రి అకౌంట్ నుంచి తీసిచ్చిన డబ్బు, ఆ డబ్బు మీద ఆవిడకెంత హక్కు ఉందో ఆవిడకంటే ఎక్కువ హక్కు నాకు కూడా ఉంది. ఏంట్రా మాట్లాడితే ఆవిడ చూపించే ప్రేమ గురించి, అలాగే ఆవిడిచ్చే డబ్బు గురించి మాట్లాడుతున్నావు. నీకు బంధుత్వాల కంటే డబ్బులు ఎక్కువైపోయాయి కదా. చెత్త ఈ రోజు నుంచి నిన్ను తన వైపుకు తిప్పుకున్న రాజేశ్వరి పిన్నికి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తానంటూ అవని అయితే భరత్ చెంప పగలకొట్టి ఇక భరత్ని అక్షయ్కి క్షమాపణ చెప్పమంటుంది. భరత్ అయితే, నేను ఎవరి కాళ్ళ మీద పడ్ను, ఎవరికి క్షమాపణలు చెప్పను. నాకు ఎవ్వరితోటి అవసరం లేదు. నాకు రాజేశ్వరి మేడం ఇంపార్టెంట్. ఆవిడ నా కెరియర్ గురించి వాళ్ళ కన్న తల్లి కంటే ఎక్కువగా ఆలోచిస్తుంది. ఆవిడ కోసం నేను ఏదైనా చేస్తానంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా భరత్ మాటలకి ఇక అవని అయితే షాక్ అయిపోతుంది. మీనాక్షి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరకు వచ్చి, బాబు అక్షయ్ చూడు, వాడేదో చిన్నవాడు, ఆవేశపడుతున్నాడు. అదంతా మీరు మనసులో పెట్టుకోకండి. మీకు వాడి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ ఇక మీనాక్షి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా అక్షయ్కి క్షమాపణ చెప్తారు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.